హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి హోమ్ మేడ్గా బీట్రూట్ లిప్ బామ్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇది మనకు దీన్ని యూజ్ చేయడం వల్ల అయితే మనకు పెదాలు అనేది పింక్ కలర్గా మారుతాయి. సో చూడండి ఎంత రెడ్గా ఉందో మనకి. సో దీనివల్ల అయితే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మనకు పెదాలపై ఉన్న బ్లాక్ పిగ్మెంటేషన్ అంతా రిమూవ్ అయిపోయి సాఫ్ట్గా అండ్ పింక్గా అవుతాయండి. సో మనకి ఇందులో అయితే ఎలాంటి పెట్రోలియం జెల్ అయితే వాడలేదు. సో కొందరికి పెట్రోలియం జెల్ అనేది పడదండి. సో పెట్రోలియం జెల్ వాడకుండా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే ఒక చిన్న బీట్రూట్ అనేది మంచిగా క్లీన్ చేసుకొని మనం పైన పీల్ తీసేసుకొని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. దీన్ని మనం మిక్సీలో వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ అయితే యాడ్ చేయాలి, మరీ ఎక్కువ కాకుండా. చూడండి ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము జ్యూస్ తీసుకోవాలండి. మీరు ఇలా కూడా జ్యూస్ తీసుకోవచ్చు, లేదంటే ఒక పల్చడి క్లాత్ తీసుకొని కూడా మీరు జ్యూస్ అనేది తీసుకోవచ్చు. దానివల్ల అయితే ఇంకా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. వేస్ట్ అనేది పోకుండా అయితే మీకు జ్యూస్ తీసుకోవచ్చు. సో ఇది మనకు ఒక 7 days వరకు నిల్వ ఉంటుందండి. ఇలా మీరు జ్యూస్ తీసుకున్న తర్వాత ఈ జ్యూస్ని అనేది మనము హీట్ చేసుకోవాలి. ఇలా స్టవ్ మీద మనం ఒక గిన్నె పెట్టుకొని మనం హీట్ చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరైతే హీట్ చేసుకోవాలండి. అంటే మనకు జ్యూస్ అనేది చాలా చిక్కగా రావాలి. చూసారుగా, ఇది ఇప్పుడు ఒక హాఫ్ అయిపోయింది, ఇంకా హాఫ్ అయిపోవాలి. అంటే మనకు హాఫ్లో హాఫ్ అవ్వాలండి. ఇలా మనకు చిక్కగా వచ్చిన తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ వరకు గీ అయితే యాడ్ చేస్తున్నాను, నెయ్యి అనేది. సో ఈ నెయ్యి అనేది అందరికీ పడుతుంది కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇలా నెయ్యి యాడ్ చేశాక ఇలా చిక్కగా అయితే అవుతుందండి. దీన్ని మనము ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. సో ఇలా చిన్న డబ్బాలో మనమైతే తీసుకోవాలి. పెట్రోలియం జెల్ యూజ్ చేయడం వల్ల చాలామందికి పెదాలనేది బ్లాక్ అవుతాయి, పడదు. సో ఈ నెయ్యి అయితే చాలామందికి పడుతుంది కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇలా డబ్బాలో తీసుకున్న తర్వాత దీన్ని మనము మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి ఇలా మనకు గట్టిగా అవుతుంది. ఇది మనం ఎప్పుడైనా ఏ టైంలోనే అప్లై చేసుకోవచ్చు. చాలా రెడ్గా ఉంటుంది. సో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. పెదాలు అనేది పింక్గా అండ్ సాఫ్ట్గా అవుతాయండి మనకి. ఎందుకంటే నెయ్యి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది పెదాలు సాఫ్ట్గా అవ్వడానికి. సో మనకి ఇదైతే ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి. ఒక 7 days వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు 7 days తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని మళ్ళీ యూజ్ చేయాలి. సో ఇదండి వీడియో, మీరు ట్రై చేయండి, మీకు రిజల్ట్ కనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.